హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నైని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఏంటి కప్పోది ఏంటిది అనుకుంటున్నారా? టీ, మ్యారీగోల్డ్ టీ అనమాట. మనం డెకరేషన్కి పూజలకి వాడుతుంటాం కదా, మ్యారీగోల్డ్, దాంతో చేసిన టీ అన్నమాట. ఇది ఎలా చేయాలి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటని ఇప్పుడు చూద్దాం. దీనికి ముందుగా కావాల్సింది ఇలా 2 బంతిపూలు అన్నమాట. ఇవి 2 కలర్లో వస్తాయి కదా, ఎల్లో కలర్లో ఒకటి వస్తుంది, ఇంకొకటి కొద్దిగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా. అది ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టము. నేను ఇక్కడ ఎల్లో కలర్వి తీసుకున్నాను. వీటిని పూలు ఉంటాయి కదా, వీటి పూల రెక్కలు మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. ఈ టీ చేయడానికి ఒక్క పువ్వు అయితే సరిపోతుంది, ఒక్క బంతి పువ్వు అయితే చాలు. చూసారా, ఇలా రెక్కల్ని విడిపించుకొని ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయన్నమాట. ఓకేనా, ఇవిలా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కింద తొడిమ వస్తుంది కదా, అది వాడకూడదు, పక్కన పడేయాలి. నెక్స్ట్ ఈ టీ తయారు చేయడానికి ఒక మట్టి పాత్ర పెట్టండి. మట్టి పాత్ర ఏదైనా పెట్టచ్చు, స్టీల్ పాత్ర ఏదైనా పెట్టచ్చు. అందులోకి ఇక్కడ చూపిస్తున్నది ఒక గ్లాసు, ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేయాలన్నమాట. ఆ పెద్ద గ్లాస్ వాటర్ కాస్త మనకు ఒక టీ కప్ వాటర్ వరకు మరగాలన్నమాట, అంతవరకు మరిగించాలి. ఈ వాటర్ బాగా మరిగాక మనం ఇక్కడ ఈ బంతిపువ్వు రెక్కులని ఒకసారి బాగా రన్నింగ్ వాటర్లో కడిగేసుకోవాలన్నమాట. ఏమైనా దుమ్ము ధూళి ఉంటే పోతుంది. ఇలా కడిగిన వాటిని మరుగుతున్న నీళ్ళలో వేసేయాలన్నమాట, ఈ బంతిపూల రెక్కల్ని. ఈ టీ తాగడం వల్ల మనకు ఓరల్ హైజీన్ పెరుగుతుందండి. అంటే నోటి దుర్వాసనతో చాలామంది బాధపడుతుంటారు కదా, వాటికి చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే హెడేక్గా ఉన్న వెంటనే తగ్గిపోతుంది అనమాట. చూసారా, ఇలా వాటర్ బాగా మరిగింది కదా, అందులోకి మనం విడిగా పెట్టుకున్న పూల రెక్కల్ని వేసేసాము, బంతి పువ్వు రెక్కల్ని. ఇది బాగా మరగాలన్నమాట. ఒక 7 నుంచి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మరిగించాలన్నమాట. ఓకేనా. ఈ మ్యారీగోల్డ్ టీ అనేది మనకు చెప్పాను కదా, బ్యాడ్ బ్రెత్ రాకుండా చేస్తుంది, నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది, హెడేక్స్ని బాగా తగ్గిస్తుంది. అలాగే మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కొంతమందికి యాసిడ్ రిఫ్లక్స్, అంటే తిన్న ఆహారం మళ్ళీ తిరిగి వెనక్కి వస్తూ ఉంటుంది, గొంతు దాకా వచ్చేసి ఉంటుంది అనమాట. అది చూడడానికి చాలా అసహ్యంగా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది బాగా తగ్గిపోతుందండి ఈ టీ తాగడం వల్ల. చూసారా, ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత కలర్ మారింది. చూసారా, ఆ పువ్వు రెక్కలకున్న కలర్ మొత్తం బాగా వాటర్కి వచ్చేసింది. ఇదిలా ఇంకొద్దిసేపు అనమాట, మరొక 2 నిమిషాలు బాగా మరిగించాలి. అలాగే జాండీస్ ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది అంటండి ఇది మ్యారీగోల్డ్ టీ. అలాగే కడుపులో పుళ్ళు, అలాగే మెన్స్ట్రువల్ క్రాంప్స్, పీరియడ్స్ టైంలో లేడీస్కి చాలా మెలికలు తిరిగిపోతుంటారు కదా కడుపు నొప్పితో, అది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఆ 3 డేస్ మీరు డైలీ ఈ టీని, మ్యారీగోల్డ్ టీని డైలీ తాగితే మీ మెన్స్ట్రువల్ క్రాంప్స్ బాగా తగ్గిపోతాయి. ఇక్కడ మన టీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది ఇలా ఒక టీ కప్లోకి వడగట్టేశాను. చూసారా, ఒక్క గ్లాస్ వాటర్ కాస్త ఈ టీ కప్ దాకా మరిగించాను నేను. మన వేడి మ్యారీగోల్డ్ టీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ దాకా తేనె కలుపుకొని తాగాలన్నమాట. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగాలి. హనీ వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం కాఫీ ఎలా తాగుతాము, సిప్ బై సిప్, అలా మెల్లగా తాగుతూ ఉండాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా తాగొచ్చు, ఇది మార్నింగే తాగాలని ఏం లేదు. మార్నింగ్, ఈవినింగ్ మీకు ఎప్పుడు లీజర్ అనిపిస్తే అప్పుడు తాగండి. టేస్ట్ అయితే ఏం పెద్దగా ఇబ్బందికరంగా ఇదైతే ఏమీ ఉండదు, బాగుంటుంది. ఎందుకంటే మనం హనీ వేసాం కదా. నేను ఇక్కడ భాషా హనీ వేస్తున్నాను. కొంచెం మంచి క్వాలిటీ హనీ వాడండి. అలాగే ఈ మ్యారీగోల్డ్ టీ అనేది మన స్కిన్ హెల్త్, అంటే ముడతలు పడిన, కొంతమంది చర్మం సాగిపోయినట్టుగా ఉంటుంది కదా, అదంతా తగ్గిస్తుంది అనమాట. స్కిన్ ఫోమ్నెస్ పెంచుతుంది అనమాట. మన స్కిన్ బాగా టైట్గా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టీ. ఎస్పెషల్లీ లేడీస్కి ఆ 3 డేస్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఎవరికైనా. అప్పుడు డైలీ మార్నింగ్ మీరు ఈ టీ తాగండి, ఒక గ్లాసు. చెప్తున్నా, ఆ 3 డేస్ కూడా మీకు హ్యాపీగా, సాఫీగా జరిగిపోతాయి అన్నమాట. అలాగే చెడు వాసన వస్తుంటుంది నోట్లో చాలామందికి. బయటికి వెళ్ళాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. దానికి మనం ఇలాచీ నములుతూ ఉంటాం, ఏదో చేస్తుంటాము, బట్ అది జస్ట్ టెంపరీనే. ఈ మ్యారీగోల్డ్ టీ అనేది దానికి చక్కగా పనిచేస్తుందండి. ఒక్కసారి తాగి చూడండి,
హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మన ఛానల్లో నైనీ వ్లాగ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.